అమరావతి రాజధాని విషయంలో బులుగు పేటీఎం బ్యాస్ విషం చిమ్మడం ఎక్కువైందండి. ఈ వారం నుంచి ఎక్కువైందని చెప్పుకోవాలి. ఇప్పుడు మనం ఆ విషయంలోని కొన్ని అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. మొదటి నుంచి కూడా అమరావతి విషయంలో బులుగు పేటీఎం బ్యాస్ విషయం చిమ్ముతూనే ఉంది, కానీ ఇప్పుడు ఎక్కువైందని చెప్పుకుంటున్నాం మనం. కొంతమంది పేటీఎం డాగులు చెప్తా ఉన్నారు, అమరావతి రాజధానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో స్పోర్ట్స్ సిటీ ఎన్టీఆర్ జిల్లాలో పెట్టాలనుకుని సిద్ధం అవుతా ఉన్నారు. మూలపాడు మరియు మాచవరం, కొట్టికలపూడి మరియు త్రిలోచనాపురం ఈ ప్రాంతంలో గ్రామ సభలు అయితే నిర్వహించారు అధికారులు. ఆ ప్రాంతంలోనట గతం ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవి ఉచితంగా సాగు చేసుకోవడానికి ఇచ్చిన భూములని ఎక్కువగా ఉన్నాయి. అసైన్మెంట్ భూములు అయితే ఎక్కువగా ఉన్నాయి. అలాంటివన్నీ ఎకరా లోపే ఉంటాయి కాబట్టి ఆ భూమి మీదే మేము జీవనం కొనసాగిస్తా ఉన్నాం. మేమైతే భూమి ఇచ్చే లేదంటున్నారని జనాలందరూ అడ్డం తిరిగారని చెప్తున్నాడు. ఆ పేటీఎం బ్యాచ్ కున్న తెలివి ఇచ్చిందే భూములు ప్రభుత్వం ఇచ్చినప్పుడు భూమిని ప్రభుత్వం ఉచితంగా అసైన్మెంట్ భూమిని అనుభవించడానికి మాత్రమే, రైతులు అనేవారు భూమిని అనుభవించడానికి మాత్రమే అని ఇష్టం వచ్చినట్టు దాన్ని తాకట్టు పెట్టి తాగడానికి అయితే కాదని, భూములు ఎన్ని ఇచ్చినప్పటికీ కూడాను 3 సంవత్సరాలు తిరిగేటప్పటికి ఆ రైతుల దగ్గర ఆ భూములు ఉండడం లేదు, అమ్మి పడేయడం అయితే జరుగుతోంది ఎక్కువ భాగం. అందువల్లనే ఇందిరాగాంధీ ఉన్న సమయంలోనే ఆ భూమిని అసైన్ ల్యాండ్ గా చేయడం జరిగింది. ఎంత కాలం అయినప్పటికీ అమ్ముకునేదానికి అవకాశం లేదని, దాన్ని అనుభవించడం కోసమేనని. అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో విలువైన భూములు కాజేసేందుకు అసైన్మెంట్ యాక్ట్ భూ సవరణ చట్టాన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఎవరైతే రైతు భూమి పొందిన తర్వాత 20 సంవత్సరాలు దాటితే ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవచ్చని ఈ చట్టాన్ని సవరణ చేయకముందే వైసీపీ వాళ్ళు 1000 ఎకరాలు విశాఖపట్నంలో వైసీపీ వర్గాలని విలువైన భూములు కొనుగోలు చేసేసి ఆ తర్వాత అసైన్మెంట్లు సవరణ చేయడం అయితే జరిగిపోయింది. 3 లక్షల రూపాయలు కొన్న భూమి 3 కోట్ల రూపాయలకి వెళ్ళిపోయింది. ముఖ్యంగా భోగాపురం పరిసర ప్రాంతాల్లో అలాంటి టెక్నిక్ అన్ని చంద్రబాబు నాయుడికి తెలియదు కాబట్టి, అసలు ఆయన చేయడు కాబట్టి అమరావతి రాజధానికి కావలసిన అవసరమైనటువంటి స్పోర్ట్స్ సిటీని ఎన్టీఆర్ జిల్లాకైతే కేటాయించడం జరిగింది. ఇప్పటికే మూలపాడులో ఒక అంతర్జాతీయ స్టేడియాన్ని అయితే డెవలప్ చేయడం జరిగింది. దాని పని కూడా కొంతవరకు నిర్మాణం జరగడం అయితే చూస్తున్నాం. ఒక 4 గ్రామాల్లో అయితే 3000 ఎకరాల వరకు అసైన్మెంట్ భూమి ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. ఆ ఏరియాలో అసైన్మెంట్ ల్యాండ్ ఉండేవాళ్ళు ప్రభుత్వం మీద తిరగబడినట్టుగా ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ చెప్తా ఉంది. మేము భూములు ఇవ్వమని రైతులు ఎదురు తిరిగినట్టుగా ప్రచారం చేస్తా ఉన్నారు. అసైన్మెంట్ చేసినప్పుడే ప్రభుత్వం చెప్పింది ప్రభుత్వానికి అవసరమైనప్పుడు భూములు తీసుకుంటామని. అయినా కూడా ఇప్పుడు ఆ భూములు ప్రభుత్వం ఉచితంగా తీసుకోవడం లేదు. పరిహారం రైతులు తృప్తి చెందే విధంగా పరిహారం ఇచ్చిన తర్వాతనే భూములు తీసుకుంటా ఉన్నారు. ఈ విషయాన్ని అయితే పేటీఎం బ్యాచ్లో ఎక్కడా వ్యక్తం చేయడం లేదు. మామూలుగానే ఒక 10 ఎకరాల భూమి సేకరించినప్పుడు కామన్ గా 10 మందిలో నలుగురు ఒక రకంగా, నలుగురు ఇస్తా ఉంటారు, నలుగురు ఇవ్వమంటారు. ఇది కామన్ వ్యవహారమే. కొంతమందికి భూమి మీద ఇష్టం ఉన్నప్పుడు తప్పనిసరిగా ఇవ్వమంటారు. భూమి మీద ఆధారపడిన వాళ్ళందరూ అలాగే మాట్లాడతారు. ఎందుకంటే చదువు లేనప్పుడు భూమి మీద ఆధారపడి బతకడం అనేది వాళ్ళకి తెలిసిన విషయం. ఇప్పటి వరకు భూమి మీద ఆధారపడి బతికి తర్వాత ఉద్యోగాలు ఉంటే అవి సహజంగా మనిషికి అర్థమయ్యే విషయం కాదు. అయితే అమరావతి రాజధానిలో ఉన్నటువంటి 29 గ్రామాలతో పాటు పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక 5 గ్రామాలు, అలాగే మనం అనుకున్నట్టు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి 5 గ్రామాల్లో ఆ జిల్లాల్లో కూడా అమరావతి రాజధాని విస్తరణ అయితే జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో అయితే అమరావతి రాజధాని సగభాగం గుంటూరు, పల్నాడు జిల్లాలో ఉంటే మిగిలిన భాగం అంతా ఎన్టీఆర్ జిల్లాలోకి వచ్చే అవకాశం ఉందని కొన్ని వర్గాలు చెప్తా ఉన్నాయి. మెట్ట ప్రాంతం, అనువైన ప్రాంతం, హైదరాబాద్ కనెక్టివిటీ విషయంలో అనువైన ప్రాంతం, పెట్టుబడులకైతే మరీ అనువైన ప్రాంతంగా చెప్తా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో కంచికచర్ల, వీర్లపాడు, ముప్పాళ్ళ, నందిగామ, ఇబ్రహీంపట్నం ఈ ప్రాంతాల్లో అయితే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే దానికి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు వచ్చే పెట్టుబడులు కూడా ఆ ప్రాంతంలో పెట్టడానికి ఆసక్తి కనబరుస్తూ ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే వైసీపీ పేటీఎం బ్యాచ్ రైతులు తిరుగుబాటు చేశారా లేదా అనే విషయం, అమరావతి రాజధాని దగ్గర ఉన్నటువంటి రైతులు కానీ ప్రజలు కానీ నిజంగా రైతులు వ్యతిరేకిస్తున్నారా లేదా అనుకూలిస్తున్నారా అనే విషయం కామెంట్ ద్వారా తెలిస్తే, ఈ యొక్క వీడియో కింద కామెంట్ రూపంలో మీరు పెడితే అది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ తెలుసుకుంటారని నా భావన.